మొత్తమే శాతం అయితే లేదు అంతేటో ఉన్నది. ఇట్లా జ్వరం వచ్చినట్టు అసలు అందరికి వైరల్ ఫీవర్ వస్తుందట. నాతోనే స్టార్ట్ అయిందా ఏంది అని భయం అవుతుంది. ఇప్పుడైతే లైవ్ స్ట్రీమ్ అయితే సెటప్ చేస్తుండవా జింగా అయితే మస్తు మొత్తం వెరైటీ దొరకా అంటే అమ్మరు స్పైడర్ గాడు ఒక 5 minutes 10 minutes పైనకి వచ్చిపోయిండు. నా బ్రష్ చూడొచ్చు మీరు ఎట్లా కనిపించింది, ఎట్లా చేసింది, ఏం కదా అని చెప్పేసి. ఇంత పెద్ద చేప పడ్డా అనుకో నరేందర్ గారు ఎక్సైట్మెంట్ తోనే చచ్చిపోతాడు. నరేందర్ గారు డాడీ మళ్ళా పోయినాట. మనం చేపలు పట్టినాం కదా అక్కడికి, ఊరంగా పడ్డాయట చేపలు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు జిమ్కి వచ్చేసి కొద్దిగా తొందరగా అయితే వెళ్తున్నాము. తొందరగా అంటే టైం మీద చూసినట్లయితే 6:39 అయితే అవుతుంది. డైలీ పోయేదానికంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఒక క్రేజీ వీడియో షూట్ అవుతుంది. అది మీకు ఏంది అనేది మెయిన్ ఛానల్ అయితే తెలుస్తుంది ఒక 2-3 days తర్వాత. మేబీ ఈ వ్లాగ్ కంటే ముందుగానే అప్లోడ్ అవుతుంది కావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి జిమ్కి అయితే వెళ్తున్నాం. జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అరటి పండ్లు తీసుకునేది ఉంది. అరటి పండ్లు తీసుకొని ఇంటికైతే పోవాలి. మొత్తమే శాతం అయితే లేదు అంతేటో ఉన్నది. ఇట్లా జ్వరం వచ్చినట్టు అసలు అందరికి వైరల్ ఫీవర్ వస్తుందట. నాతోనే స్టార్ట్ అయిందా ఏంది అని భయం అవుతుంది. సో చూడాలి. ఇది కాగానే ఒక సబ్స్క్రైబ్ అయితే వెళ్ళాడు మళ్ళీ యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ కొబ్బరి బొండాలు. బోండా తాగిన ఇంకొకటి పార్సల్ అయితే తీసుకోవుతున్నా. ఏమైనా గాయస్ నేను చెప్తూ ఉంటా కదా, నైట్ 1-2 దాకా ఫోన్ వచ్చి 10 దాకా వండుకొని మార్నింగ్ లేచి పూరీలు దోశ ఇంకేముంటారా ఇడ్లీ బోండాలు బజ్జీలు అవి తిన్నదానికి. అండ్ 9కే పడుకొని మబ్బులు 5:30కి లేచి జిమ్కి వచ్చి కొబ్బరి బోండాలు క్యారెట్లు అవోటి ఇవోటి తిన్నదానికి చాలా తేడా ఉంది. ఆ లైఫ్ వేరే అనిపిస్తుంది, ఈ లైఫ్ వేరే అనిపిస్తుంది. దీనికి అలవాటు అవుతున్నాం మెల్లమెల్లగా మస్తు అనిపిస్తుంది. మొన్న బియ్యం పట్టించుకొచ్చినాం కదా, సో అవిట్లల్లా మీరు చూసినట్లయితే ఇది ఏంటిదో ఏమో ప్లాస్టిక్ ఐటమ్స్ ఇటువంటి అయితే వెళ్తున్నాయట. రాళ్ళు కావు, ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ వెళ్తున్నాయి బియ్యంలో. వీళ్ళే కావచ్చు, వాళ్ళు ఏమన్నా వేసిర్రా బియ్యం బుక్తుర్రా. బియ్యం హాయ్ చెప్పు. గైస్ ఇప్పుడైతే లైవ్ స్ట్రీమ్ అయితే సెటప్ చేస్తుండవా. మనం ఇంకా 600కి 500 సబ్స్క్రైబర్లు ఇంతనేమో దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు అయిపోతారు ఇక లైవ్లా. కేక్ తెచ్చారు బాగా, ఇట్లా కెమెరా సెటప్ చేసారు. ముగ్గురు ఉంటే మంచిగా ఇట్లా కూర్చోవస్తుంది. ఇప్పుడు 5 అయిపోయినాం, కూర్చోవస్తలేదు ఏడా. జింకడు ముఖం చూస్తున్నావు.
నీడవుకోవాలయ్యా. The next day. దింపుతాడు తీరా గిట్సా ఉండరు. హెలికాప్టర్ కడియానిస్తే బాగుంటుంది. అది అందుకని తెచ్చినాం ఇది అసలు యాక్చువల్లీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేవు. ఏంటా చాలా డాన్స్ సైకిల్స్ ఉన్నాయి దింపి బర్త్డే బాయ్ పెట్టు. బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే. చదువుకోవాలి ఓకే. వాడు అది పెడితేనే తింటాడు అన్నవాడు, లేకపోతే తినాడు. నాకు అది పెట్టు అంటే ఫస్ట్ సైకిల్స్ పెడితేనే తింటా, లేకపోతే తినా. జింగా జింగా అయితే మస్తు మొత్తం వెరైటీ జింగా బాగుంటుంది. అంటే మేము మాది ప్యూర్ ఉంటుంది లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. హ్యాపీయా? The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు కూడా యాజ్ యూజువల్ జిమ్కి వచ్చేసి కొద్దిగా లేట్ అయితే అయింది. అంటే మాది టైమింగ్ వచ్చేసి 6 నుంచి 6:40కి అయితే షిఫ్ట్ అయింది అనమాట. ఇప్పుడు 6:40కి జిమ్కి అయితే పోతున్నాము. సో ఈరోజు వచ్చేసి మేబీ షోల్డర్ చెస్ట్ అయితే చేస్తాము. నిన్న రెస్ట్ పడ్డది హెలికాప్టర్ రైడ్ పోయే వరకు. సో చూడాలి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. సో లెట్స్ గో టు జిమ్. ఫైనల్లీ గైస్ వర్కౌట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకునే ఉంది డైట్ కోసం, అది తీసుకొని ఇంటికి అయితే పోవాలి. ఈరోజు చెస్ట్ చేస్తామని చెప్పిన కదా, చెస్ట్ చేయలేదు, బ్యాక్ అయితే చేసినాం. రేపు చెస్ట్ అట. మనకి ఇక్కడ దొరికేది ఓన్లీ కాజు ఒక్కటే మన డైట్లో అవసరం ఉన్న వాటిలో. సో ఇదైతే తీసుకున్నాము. అండ్ దీంతో పాటుగా ఇంకా కొన్ని కూరగాయలు కావాలి, అవైతే తీసుకోవాలి. ఆ తర్వాత డైట్లో చికెన్ వాడడం మానేసినాము. చికెన్ ప్లేస్లో ఫిష్ అయితే తీసుకుంటున్నాము. ఫిష్ తీసుకొని వెళ్ళాలి, అన్ని పనులు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి రిలయన్సేనా కూరగాయలు మార్కెట్ పోయి కూరగాయలు తీసుకోవాలి. అది వరకు 9 అవుతుంది. చేపలు తీస్తే ఒక 10 నిమిషాలు ఆగినా కానీ ఇవాళకి రేపు 2 రోజులకు తీసుకోవాలి. తీసుకొని పోతే అయిపోతుంది. ఫిష్ ఏమవుతుందంటే 9 తర్వాత ఓపెన్ చేస్తుండు, మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేసి కూరగాయలు తీసుకునే ఉంది, అవి తీసుకొని తర్వాత ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దాం. కూరగాయల
మార్కెట్లో పోయినాక బావ ఇట్లా అరే హ్యాండ్ బ్రేక్ వేయలేరా వేసిరా పోరా అతనికి వేసినా వేయలేదా చూసిరా పోరా అని కూడా అంటుండు. ఇప్పుడు చూసడానికి అయితే పోతున్నా. హ్యాండ్ బ్రేక్ అయితే వేసే ఉంది, ఆట పట్టించిందా అది నిజమా అబద్ధం అయితే తెలియదు. కూరగాయలు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే మన చేపల మార్కెట్ అయితే పోవాలి. నేను ఎందుకు చెప్పిస్తున్నా అంటే పబ్లిక్లో ఎడ్యుకేషన్ పోవాలని చెప్పమంటున్నా. ఇప్పటిదాకా చెప్పలేదా? చెప్తాడు ఏం చేపలు బావ? ఏమో ఒకటి చేప లోపల కర్రగడ్డ మంచి లేకుండే బావ ఇట్లా ఇలా కనిపించగానే ఇక్కడ తీసుకుందాం అని కూడా అంటారు. శివరాత్రి తర్వాత దొరకదు ఇక అది. దొరకదంటే అమ్మరు. చేపలు తీసుకొని పోదాం అనుకున్నాం కదా, బట్ ఇంకా రాలేదట. లైవ్ కావాలి మనకు, ఖచ్చితంగా తీసుకోము. సో అందుకోసమే ఇంటికి పోయి మళ్ళీ వద్దామన్న ప్లాన్లు అవుతున్నాం. ఇంకా 1 hour పడుతుందట, ½ an hour పడుతుందని ఆడేటోళ్ళము, బట్ 1 hour పడుతుంది. సో ఇంటికి అయితే వెళ్తున్నాం, తర్వాత వచ్చి తీసుకోవచ్చు. ఒకటి ఉన్నది కానీ అది ఎప్పుడు కొట్టుకుంటా ఆవునది గిల గిల పక్కే ఉందిరా, ఒక్కటే ఉంది. అది మనకు కావాల్సినంత క్వాంటిటీ వెళ్ళదు దాంట్లో. స్పైడర్ గాడు ఒక 5 minutes 10 minutes పైనకి వచ్చిపోయిండు. నా బ్రష్ చూడవచ్చు మీరు, ఎట్లా కనిపించింది, ఎట్లా చేసింది, ఏం కదా అని చెప్పేసి. సో ఇంకో బ్రష్ అయితే తెచ్చుకోవాలి, కొత్త బ్రష్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రెష్గా స్నానం చేద్దాం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఏదైనా ఒక వీడియో ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఒక పెద్ద వీడియోనే అనుకుంటున్నాము, చూద్దాం అవుతా లేదా అని చెప్పేసి. ప్రజెంట్ వచ్చేసి గాయస్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకు అంటే 2 పనులు అవుతున్నాయి. ఫస్ట్ పని వచ్చేసి ఏంటి అంటే మన ఆల్టో కార్ ఉంది కదా, దాని వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, అది రెన్యూ చేయాలి. సెకండ్ వచ్చేసి చేపలు తీసుకురావడానికి అయితే పోతున్నాము. 2 పనులు గాయస్. కార్ది ఆర్సీ అయితే దొరుకుతలేదు, ఇన్సూరెన్స్ రిన్యూవల్ చేపిద్దామంటే అర్ధగంట నుంచి వెతుకుతున్నాము. మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఎడబెట్టిందో ఏమో, దొరుకుతూనే లేదు. ఎడబెట్టినమే దొరుకుతానేమో మీరు దాచిపెట్టినట్టు, దొరకపోతే నేను దాచిపెట్టిన. ఏడుంది చెప్పానా, నా పర్సులో అంత లెంకినాము. లాస్ట్ చూస్తే నా పర్సులోనే ఉంది. అది లాస్ట్ టైం మనం ఎప్పుడు యూజ్ చేసినామంటే సబ్స్క్రైబర్స్ గివ్ అవే అని పోయినాం కదా ఆర్మూర్, అప్పుడు యూజ్ చేసినాము. అది అలా చూపెట్టాను నీకు. తర్వాత అది నా పర్సులోనే ఉన్నట్టున్నది. సో ఇప్పుడు అవసరపడ్డది మళ్ళీ. మార్కెట్కి అయితే గాయస్ రీచ్ అయినాము. అండ్ చేపలు వచ్చినాయా లేదా నో ఐడియా. ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, ఒకవేళ వస్తే తీసుకొని పోవాలి. ఇంత పెద్ద చేప పడ్డదనుకో నరేందర్ గారు ఎక్సైట్మెంట్తోనే చచ్చిపోతాడు. రొయ్యలు అయితే తీసుకుంటున్నాం ఫస్ట్ టైం. తమ్ముడు మా సబ్స్క్రైబర్ అట. పాంప్లెట్లు దొరుకుతలేవు. నిన్న కొరమటలు తీసుకొచ్చిండు అన్న, మళ్ళీ ఇలా కొరమటలు తీసుకొని పోదామంటే వద్దు రొయ్యలు తీసుకొని ట్రై చేద్దాం అంటుండు. లెట్స్ గివ్ ఇట్ ట్రై. పెద్ద పెద్ద ఇవి అయితే ఎన్ని కిలోలు ఉంటుంది అనేది? 8 కిలోలా? ఎట్లా పడతారు ఇవి? వలలనేనా? జింగడు ఒక్కటి 5 కిలోలు పట్టిందట. వాడి వరకు 100 సార్లు చెప్పొచ్చు. ఇంత పెద్దది పట్టిందంటే బక్కనిగాడు. మేము చేపలు తీసుకున్నాం అన్నట్టుగానే వచ్చినాము, బట్ అప్పుడు వచ్చేసి చేపలు అయితే రాలేదు. రొయ్యలు తీసుకున్నాక చేపలు వచ్చినాయి. అన్ని చేపలు తీసుకొని వచ్చాయి. ఎంత తీసుకున్నాయి కిలో? ఇది రేపటికి. ఇప్పుడు మన ఇంకొక పని వచ్చేసి కార్ ఇన్సూరెన్స్ అయితే ఖతం అయిపోతుంది. ఆయన 2-3 రోజులు అవి కాల్ చేయబట్టి రారి రెన్యువల్ చేసుకోర్రి లేకపోతే పెనాల్టీ పడుతుంది, ప్రైస్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అంటున్నాం. సో దానికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఏమైనా చేయించింది బెటర్, ఎందుకంటే అనుకోకుండా లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్తుంటాం అనమాట. అటువంటి సిచ్యువేషన్లో పని చేస్తూ ఉంటుంది. అడిగినా కానీ ప్రాబ్లం అవతల పర్సన్కి మన పర్సన్కి అది ఎట్లుంటుందో కథ అడిగినాక తెలుసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్నప్పుడు అయితే 20,000 పడ్డది ఫస్ట్ టైం. ఇప్పుడు జర తక్కువ పడుతుంది అన్నాడు బాబు. మరి ఎంత పడుతుందో ఆ డీటెయిల్స్ అడిగినాక తీసుకోవాలి. 20,000 పడ్డది, 20,000 రికవర్ అయింది. డోర్స్ అది తలిగినప్పుడు అది రికవర్ అయింది 2 వల్ల. ఉంటే అది వేరే. ఇప్పుడైతే ఇన్సూరెన్స్ వర్క్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది, రెన్యూ అయితే అయిపోయింది అనమాట.
దానికి సంబంధించిన ప్రింట్అవుట్ కినా తర్వాత ఇస్తామన్నారు, వాట్సాప్ పంపిస్తారట. నెక్స్ట్ బాండ్ వచ్చేసి డైరెక్ట్ ఇంటికే వస్తుందని చెప్పారు. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి సాయంత్రం ఒక ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేసేది ఉంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి లంచ్ చేసి. సో లెట్స్ గో టు హోమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నరేంద్రలో డాడీ మళ్ళా పోయినాట. మనం చేపలు పట్టినాం కదా అక్కడికి, ఘోరంగా పడ్డాయట చేపలు. అయితే పోదామా మళ్ళా అని అడుగుతుండు. సో చూడాలి, 2-3 రోజుల ప్లాన్ చేయాలి. 4 కిలోల కూరమట పట్టినాడు పెద్దది. చూద్దాం మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే ఇంకొక రోజు పోయి రావాలి చేపలకు. ఇంత ముందుకే వ్లాగ్ వచ్చేసి విజయ్ ఎడిట్ అయితే చేసిండు. ఎస్టర్డే వ్లాగ్ కూడా వల్లేదు కాబట్టి ఈరోజు ఎట్లనే అప్లోడ్ చేయాలని చెప్పేసి ఎడిట్ అయితే చేస్తున్నాము. టైం మీరు చూసినట్లయితే 11:05 అయితే అవుతుంది. మళ్ళీ మార్నింగ్ అయితే లేవాలి. సో ఇప్పుడైతే దీన్ని కంప్లీట్ చేసేసినాం వ్లాగ్ని. అండ్ ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.